ఉత్తరప్రదేశ్ అనగానే మనకి యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తాడు. వెంటనే బుల్డోజర్ రాజ్యం, ఎన్కౌంటర్ల రాజ్యం ఇది గుర్తొస్తుంది. బుల్డోజర్లతో ఇల్లు కూల్చేయడం తమకు నచ్చని వాళ్ళది. ఎన్కౌంటర్లతో మనకి ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారంటే గుండాలందరూ చచ్చిపోతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేశం. కానీ చనిపోయిన వాళ్ళందరూ గుండాలేనా? నిజంగా ఎన్కౌంటర్లోనే చనిపోతున్నారా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాజాగా 2 రోజుల క్రితం యూపీలోని సహరన్పూర్లో దేవ్బంద్ అనే ఒక జైలు ఉంది. ఆ జైలుకి పర్వీందర్ సింగ్ అనే న్యాయమూర్తి వెళ్ళాడు. ఆ జైల్లోని పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలి. న్యాయమూర్తులు సహజంగా అప్పుడప్పుడు వెళ్తుంటారు, జైళ్లలో ఎలా ఉన్నారు, ఖైదీలు ఎలా చూస్తున్నారు, వివరాలు ఏంటి, అసలు ఖైదీల కేసులు ఏమవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి న్యాయమూర్తులు వెళ్తుంటారు. పర్వీందర్ సింగ్ అనే ఒక న్యాయమూర్తి దేవ్బంద్ అనే జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న అనేక మంది ఎన్కౌంటర్ బాధితులను కలిశాడు. ఎన్కౌంటర్ బాధితులు అంటే ఎన్కౌంటర్లో కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు. అట్లా ఎన్కౌంటర్లో బతికిన అనేక మంది ఆయన కలిశాడు. వాళ్ళందరితో ఆయన మాట్లాడాడు. అదంతా వీడియో తీయించాడు. ఆయన వరుసగా నిలబెట్టి వాళ్ళందరినీ వీడియో తీయించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా. ఆయన వాళ్ళని అడిగిన ప్రశ్న, ఎన్కౌంటర్ ఎలా అయింది? పోలీసులు చెప్తున్న ఎన్కౌంటర్ కథ ఉంది కదా, వాళ్ళు మా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాం, అప్పుడు వాళ్ళు చనిపోయారు, లేదా అప్పుడు వాళ్ళు గాయపడ్డారు, ఇది కదా. ఒక యువకుడితో ఆయన మాట్లాడాడు, పర్వీందర్ సింగ్, షాజాద్ అతని పేరు. అతని మీద గోహత్యకు సంబంధించిన ఒక గోవును హత్య చేశాడని కేసు. ఆ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యాడు, బెయిల్ అయింది, బయటకు వచ్చి ఆ కేసు ట్రయల్స్కి వెళ్తున్నాడు. ఆయన ఒకరోజు ట్రయల్స్కి వెళ్తున్న సందర్భంగా, ఇదంతా ఆయన చెప్పిన, ఈ జడ్జి రికార్డు చేసిన వ్యవహారం ఇదంతా. ట్రయల్స్ కోర్టుకు వెళ్తున్న ఒకరోజు, కోర్టులో కేసు ఉంది, వెళ్తున్నాడు. మధ్యదారిలో పోలీసులు ఆయన పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇచ్చారు ఆయన. ఎందుకు? గోహత్యను ఒప్పుకోమని. ఎందుకంటే అప్పటికే వీళ్ళు చాలా కేసులు పెడుతున్నారు, గోహత్యలకు సంబంధించి, మతానికి సంబంధించి చాలా కేసులు పెడుతున్నారు. కానీ ఏ కేసులు రుజువు కావటం లేదు. కేసులను కొట్టేస్తున్నారు కోర్టు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు అన్నీ దాదాపు మెజారిటీ అబద్ధపు కేసులు కాబట్టి కొట్టేస్తున్నారు. అందుకని ఆ కేసు రుజువు కావడం కోసం పోలీసులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరి మీద? షాజాద్ మీద. కరెంటు షాకులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. నువ్వు కేసు ఇవాళ వెళ్తున్నావు కోర్టుకి, ఒప్పుకోవాలి. కేసు నేనే చేశాను, అవును గోహత్య చేశాను అని ఒప్పుకోవాలి. ఇతను దానికి అంగీకరించకపోవడంతో చాలాసేపు చిత్రహింసలు పెట్టి ఆయన మళ్ళీ తీసుకెళ్ళి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి పండుకోబెట్టి అతి దగ్గర నుంచి 8 అంగుళాల దూరం నుంచి, ఆయన చెప్పిన ప్రకారం దూరం నుంచి తుపాకి పెట్టి కాలు మీద కాల్చారు. పడుకోబెట్టి కాలు మీద కాల్చి ఆయన ఎత్తుకొస్తున్న విజువల్స్ అప్పుడు చాలా వైరల్ అయినాయి.